టైటానిక్ నౌక దుర్ఘటన దర్యాప్తులో పరిశోధకులు ఒక వింత విషయాన్ని గమనించారు. నౌక ముందు భాగం సముద్ర గర్భంలో ఆశ్చర్యకరంగా బాగా కాపాడబడి ఉంది. అయితే వెనుక భాగం అది తీవ్రమైన నష్టానికి గురై 2000 అడుగుల దూరంలో పడి ఉంది. ఇప్పుడు నిజమే, ఇనుము మరియు ఉక్కు నీటిలో శతాబ్దం గడిస్తే చెరిగిపోతాయి. కానీ రెండూ ఒకే నౌకకు చెందినవి మరియు ఒకేసారి మునిగిపోయినట్లయితే అవి ఇంత భిన్నంగా ఎందుకు కనిపిస్తున్నాయి? కొంతమంది నిపుణులు ఇప్పుడు అనుకుంటున్నారు, ఆ రాత్రి టైటానిక్ కేవలం హిమఖండాన్ని మాత్రమే ఢీకొనలేదు. వాళ్లు నమ్ముతున్నారు ఇంకేదో జరిగి వెనుక భాగానికి మరింత నష్టం జరిగి ఉండొచ్చని. కానీ అది ఏమై ఉండొచ్చు? ఈ రోజు వండర్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ లో టైటానిక్ విధ్వంసం వెనుక ఉన్న పరిష్కరించని రహస్యాన్ని అన్వేషించబోతున్నాం. 1912లో టైటానిక్ విపత్తు పూర్తిగా చీకటిలో జరిగింది. న్యూ ఫౌండ్లాండ్ తీరానికి 700 కిలోమీటర్లు దూరంలో. నౌకలో 2240 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకప్పుడు మునగనిది అని పిలువబడిన నౌక ప్రకృతి శక్తికి ఎదురుగా బలహీనమై మెల్లగా అలల కింద కనిపించకుండా పోయింది. కొద్దిమంది మాత్రమే ఏం జరిగిందో చూశారు. అట్లాంటిక్ గడ్డకట్టే నీటిలోకి దూకినవారు, హిమఖండం ఢీకొన్న దాని నుండి మునిగిపోయిన చివరి క్షణాల వరకు బ్రతకడానికి పోరాడినవారే చూశారు. ఆర్ఎంఎస్ కార్పాథియా మొదటి రక్షణ నౌక టైటానిక్ మునిగిన గంటన్నర తర్వాత ఘటనా స్థలానికి చేరుకుంది. అదృష్టవశాత్తు వారు టైటానిక్ నుండి అత్యవసర సంకేతాన్ని స్వీకరించారు. లేకపోతే గడ్డకట్టిన నీటిలో పోరాడుతున్న వారు బ్రతకలేకపోయేవారు. మరియు ఆ విషాదం పూర్తిగా ఒక రహస్యంగానే మిగిలిపోయేది. మొదట దర్యాప్తుదారులకు ఈ విపత్తుకు ఏమి కారణమైందో తెలియదు. కానీ తరువాత ప్రాణాలతో బయటపడ్డ వారు నౌక మంచుకొండను ఢీకొట్టిందని వెల్లడించారు. ఆ వాదన సంఘటన స్థలంలో నిర్ధారించబడింది. ఒక మంచుకొండపై ఇంకా టైటానిక్ యొక్క ఎరుపు రంగు కనిపించింది. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఒక స్పష్టమైన దృశ్యం బయటపడింది. మంచుకొండ నౌక యొక్క కుడివైపున 300 అడుగుల పెద్ద రంధ్రాన్ని చీల్చింది. అది టైటానిక్ మొత్తం పొడవులో దాదాపు 3వ వంతు పూర్తిగా చీలిపోయింది. మరోవైపు ప్రత్యక్ష సాక్షులు టైటానిక్ మునిగేందుకు దాదాపు 2.5 గంటలు పట్టిందని చెప్పారు. కానీ దర్యాప్తుదారులు నమ్మినది ఏమిటంటే మంచుకొండ నిజంగానే నౌకలో 300 అడుగుల రంధ్రాన్ని చీల్చి ఉంటే టైటానిక్ గంటల్లో కాదు, నిమిషాల్లోనే మునిగిపోయేది. కానీ ఆ సమయంలో నిజమైన సత్యం ఎవరికీ తెలియదు. నిజంగా ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వారు శిథిలాలను కనుగొనాల్సి వచ్చింది. టైటానిక్ కోసం శోధన సంవత్సరాల పాటు కొనసాగింది. సమయం గడిచే కొద్దీ రహస్యం ఇంకా లోతుగా మారింది. దానికి 73 సంవత్సరాలు పట్టింది. కానీ చివరికి టైటానిక్ శిథిలాలు కనుగొనబడ్డాయి. నౌక వదిలి వెళ్లిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతికే సమయం వచ్చింది. ఆ నౌక అట్లాంటిక్ సముద్రం కింద 4000 మీటర్ల లోతైన నల్లటి చీకటిలో ఉంది. అనేక యాత్రలు ప్రారంభించబడ్డాయి. మునిగిపోయిన నౌక యొక్క అనేక చిత్రాలు తీసుకోబడ్డాయి. సముద్ర అన్వేషకుడు పాల్ హెన్రీ నార్జోలెట్ శిథిలాలను 30 సార్లకు పైగా సందర్శించారు. ఆశ్చర్యకరంగా అతను ఎప్పుడూ 300 అడుగుల చీలికకు ఎలాంటి ఆనవాళ్లు కనుగొనలేదు. కానీ టైటానిక్ యొక్క ఈ ప్రొఫైల్ ఫోటోలో 30 అడుగుల భాగం ఏదో ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఆ ప్రదేశం కేవలం 11 చదరపు అడుగుల పరిమాణంలో ఉంది. కానీ నిపుణుల లెక్కల ప్రకారం నీరు సెకనుకు 370 గ్యాలన్ల వేగంతో లోనికి వచ్చేది. ఆ రేటు ప్రకారం నౌక పూర్తిగా మునిగిపోవడానికి సుమారు 2 గంటలన్నర సమయం పడుతుంది. కళ్లతో చూసిన వారి ప్రకారం టైటానిక్ మునగడానికి అంత సమయం పట్టింది. అలా ఒక రహస్యం పరిష్కరించబడింది. టైటానిక్ లో 300 అడుగుల చీలిక లేదు, కేవలం 30 అడుగుల పగులు మాత్రమే ఉంది. కానీ ఇది ఒక్కటే రహస్యం కాదు, ఇంకా బయటపడాల్సింది ఉంది. మరియు 2 భాగాల మధ్య భారీ ఖాళీకి కారణం ఏమిటి? సమాధానాలు పొందడానికి వారు ఆధునిక సోనార్ స్కానింగ్ సాంకేతికతను ఆశ్రయించారు. ఆర్ఓవీస్ మిలియన్ల సంఖ్యలో ఫోటోలను శిథిల ప్రదేశంలో తీశాయి. ఆ చిత్రాలను కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కలిపి త్రిమితీయ మోడల్ ను నిర్మించారు. ఆ మోడల్ ఆ లోతులో ఏ సాధారణ కెమెరా లేదా మనిషి గుర్తించలేని వివరాలను చూపించింది. త్రిమితీయ మోడల్ ప్రకారం 399 అడుగుల పొడవైన వెనుక భాగం డెక్కులు ఒకదానిలోకి ఒకటి మడిచినట్లుగా కనిపిస్తున్నాయి. నౌక ఉక్కుతో కాకుండా కాగితంతో తయారైందని అనిపిస్తోంది. నౌక ముక్కలు విరిగి సముద్రపు అడుగున చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంకా కలిసే ఉన్నవి ఇంటి సైజులో ఉన్న 2 భారీ ఇంజిన్లు మాత్రమే. కానీ ఆ నమూనాలో ఇంకో ముఖ్యమైన వివరము దాగి ఉంది. 110 ఏళ్ల క్రితం నౌక వెనుక భాగం సముద్రపు అడుగున ఢీకొన్నప్పుడు
ఇప్పటికీ కనిపించే మచ్చలు మిగిలాయి. ఈ మచ్చలు 3 డైమెన్షనల్ మోడల్లో మాత్రమే కనిపించే నౌక వెనుక భాగం ఎడమవైపు తిరుగుతూ ఢీకొట్టిందని చూపిస్తున్నాయి. ఈ మచ్చల ఆధారంగా శాస్త్రవేత్తలు నౌక వెనుక భాగం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నీటిలో మునిగిపోయిందని అంచనా వేస్తున్నారు. ఆ వేగంతో నౌక వెనుక భాగం మునిగిపోయినప్పుడు నీటి ఒత్తిడి సడలిన భాగాలను చీల్చివేసింది. అది 4 కిలోమీటర్ల లోతున సముద్రపు అడుగున ఢీకొన్నప్పుడు అన్ని డెక్కులు ఒకదానితో ఒకటి కూలిపోయాయి. మరోవైపు నౌక ముందు భాగానికి నీటిని సులభంగా చీల్చే హైడ్రోడైనమిక్ డిజైన్ ఉంది. ఒక నౌక ముందుకు ప్రయాణిస్తుంటే నీటిని చీల్చినట్లే, అందుకే ముందు భాగం వెనుక భాగంలా తిరగలేదు. అలాగే నీటి ఒత్తిడి దానిని నేరుగా అదే విధంగా తాకలేదు. చివరికి టైటానిక్ మునిగిన 110 సంవత్సరాల నాటి మరో రహస్యం స్పష్టమైంది. కానీ ఇంకా ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలే ఉంది. నౌక ఎప్పుడు 2 ముక్కలుగా విరిగిపోయింది? నేరుగా చూసిన వారు నౌక విరిగిపోయిందని నివేదించినట్టు మీకు తెలిసి ఉండవచ్చు. అనేక సంవత్సరాలుగా టైటానిక్ మునిగే ముందు విరిగిపోయిందని నమ్ముతుండేవారు. అది కొంతవరకు నిజమే, కానీ పూర్తి కథ కాదు. మొదట ముందు భాగం నీటితో నిండి ఉపరితలం కింద మునిగిపోయింది. దాంతో మొత్తం బరువు వెనుక భాగంపై పడింది. నౌక మధ్య భాగం ఆ బరువును భరించలేకపోయి 2 ముక్కలుగా విరిగిపోయింది. కానీ సోనార్ స్కానింగ్ ద్వారా లభించిన త్రిమితీయ నమూనా వేరే కథ చెబుతోంది. టైటానిక్ లోపల అనేక వస్తువులు సముద్ర గర్భంలో చెల్లాచెదురుగా పడ్డాయి. కాఫీ కప్పులు, డిన్నర్ ప్లేట్లు, చాండ్లియర్లు, డెక్ బెంచ్లు మరియు వ్యక్తిగత వస్తువులు వంటి వస్తువులు. ఈ వస్తువులలో 90% స్టెర్న్ విభాగంలో కనుగొనబడ్డాయి. 10,000కు పైగా ముక్కలు సుమారు 3.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించాయి. ఈ మలినాలు ఉపరితలంపై తేలియాడే బౌ విభాగం నుండి వచ్చి ఉంటే ఈ వస్తువులు మరింత పెద్ద విస్తీర్ణంలో చెల్లాచెదురవగా ఉండేవి. మీరు ఈ యానిమేషన్లో చూడగలిగినట్లుగా నిపుణులు ఇప్పుడు నమ్ముతున్నారు నౌక యొక్క ఈ భాగం నిజానికి ఉపరితలం దగ్గరే విరిగిపోయిందని, మరియు సముద్రపు నేలని తాకే ముందు బౌ నుండి వేరైపోయింది. అది తిరుగుతూ దిశ మార్చుకున్నప్పుడు అది 2000 అడుగుల దూరంలో పడిపోయింది. ఈ రోజు ఆర్ఎంఎస్ టైటానిక్ దాదాపు పూర్తిగా నాశనం అయిపోయింది. శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు లోతైన సముద్రంలో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయని, అందువల్ల క్షీణత చాలా నెమ్మదిగా జరుగుతుందని. కానీ తుప్పు నమూనాలు చూపిస్తున్నాయి ఆక్సిజన్ ఇంకా బ్యాక్టీరియా వృద్ధిని ప్రేరేపించిందని. ఈ రేటుతో నిపుణులు చెబుతున్నారు రాబోయే సంవత్సరాల్లో నౌక యొక్క ఫ్లోర్లు ఒకదానిపై ఒకటి కూలిపోతాయని, మరియు టైటానిక్ చివరికి తన అసలు ఆకారాన్ని శాశ్వతంగా కోల్పోతుందని. మీరు ఈ వండర్ ఫాక్స్ ఎపిసోడ్ ను ఆస్వాదించారని మేము ఆశిస్తున్నాము. కింద వ్యాఖ్యల్లో మీరు ఏమనుకున్నారో మాకు తెలియజేయండి. మీకు ఇది నచ్చితే ఎటువంటి సందేహం లేకుండా పంచుకోండి. మరియు ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.